హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీల, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్. జీవశాస్త్రం ప్రశ్నల నిధి అనే పుస్తకం పార్ట్ 13 వీడియో చూద్దాం. ఈ వీడియోలను చూసే ముందు మిగిలిన ప్రీవియస్ వీడియోలను కూడా చూడండి. మూత్రపిండంలో ఒక నిమిషానికి ఏర్పడే మూత్రం 120 మిల్లీలీటర్లు. మూత్రపిండంలో ఒక నిమిషానికి ఏర్పడే మూత్రం 120 మిల్లీలీటర్లు. మూత్రపిండాన్ని అతుక్కుని ఉండే గ్రంథి అధివృక్క గ్రంథి. మూత్రపిండాన్ని అతుక్కుని ఉండే గ్రంథి అధివృక్క గ్రంథి. మూత్రాన్ని వడపోసే మూత్రపిండ నిర్మాణం మూత్రనాళిక. మూత్రాన్ని వడపోసే మూత్రపిండ నిర్మాణం మూత్రనాళిక. అమీబాలో వ్యాపన పద్ధతి ద్వారా విసర్జన జరుగుతుంది. మూత్రాన్ని వడపోసే మూత్రపిండ నిర్మాణం ఏంటి? మూత్రనాళిక. అమీబాలో వ్యాపన పద్ధతి ద్వారా విసర్జన జరుగుతుంది. బొద్దింకల విసర్జనావయవాలు మాల్ఫీజియన్ నాళికలు. బొద్దింకల విసర్జనావయవాలు మాల్ఫీజియన్ నాళికలు. మూత్ర విసర్జన చిన్నపిల్లల్లో ఒక అసంకల్పిత చర్య. మూత్ర విసర్జన చిన్నపిల్లల్లో ఒక అసంకల్పిత చర్య. మానవ మూత్రపిండంలోని సూచీ స్తంభాల సంఖ్య 9 నుంచి 12. మానవ మూత్రపిండంలోని సూచీ స్తంభాల సంఖ్య 9 నుంచి 12. మూత్రపిండంలో సూక్ష్మ నిర్మాణాత్మక ప్రమాణం నెఫ్రాన్. మూత్రపిండంలో సూక్ష్మ నిర్మాణాత్మక ప్రమాణం నెఫ్రాన్. నెక్స్ట్ పాయింట్, ఏకకణ జీవుల్లో జరిగే విచ్ఛత్తి ద్వారా ఏర్పడే పిల్ల జీవులు ఏకరూపకతను కలిగి ఉంటాయి. ఏకకణ జీవుల్లో జరిగే విచ్ఛత్తి ద్వారా ఏర్పడే పిల్ల జీవులు ఏకరూపకతను కలిగి ఉంటాయి. పూర్తిగా విభేదనం చెందిన అనేక జీవులకు తమ శరీర ఖండితాల నుంచి నూతన జీవినిచ్చే సామర్థ్యం పునరుత్పత్తి. పూర్తిగా విభేదనం చెందిన అనేక జీవులకు తమ శరీర ఖండితాల నుంచి నూతన జీవినిచ్చే సామర్థ్యమే పునరుత్పత్తి. లాలాజలంతో కలిసి ముద్దగా తయారైన ఆహారము బోలస్. లాలాజలంతో కలిసి ముద్దగా తయారైన ఆహారాన్ని, నోట్లో లాలాజలంతో కలిసి ముద్దగా తయారవుతుంది కదా ఆహారం, దాన్ని ఏమంటారు? బోలస్ అంటారు. నెక్స్ట్, నోటిలో స్రవించబడిన లాలాజలం ఆహారాన్ని క్షార మాధ్యమంలోనికి మారుస్తుంది. నోటిలో లాలాజలం ఉంటుంది కదా, ఈ లాలాజలం ఆహారాన్ని క్షార మాధ్యమంలోకి అంటే క్షార స్థితిలోనికి మారుస్తుంది అన్నమాట. నెక్స్ట్ పాయింట్, జీర్ణనాళంలోని ప్రత్యేక నాడీ వ్యవస్థను రెండవ మెదడు అంటారు. జీర్ణనాళంలోని ప్రత్యేక నాడీ వ్యవస్థని రెండవ మెదడు అంటారు. నెక్స్ట్ పాయింట్, ద్వారగోద్దం కోపము, బాధ, ఆనందం లాంటి భావావేశాలను నియంత్రిస్తుంది. ద్వారగోద్దం కోపము, బాధ, ఆనందం లాంటి భావావేశాలను నియంత్రిస్తుంది. నెక్స్ట్ పాయింట్, శ్వాసక్రియ, నాడీ స్పందన, రక్తపీడనం, హృదయ స్పందనలను నియంత్రించే మెదడు కేంద్రం మధ్యాముఖం. శ్వాసక్రియ, నాడీ స్పందన, రక్తపీడనం, హృదయ స్పందనలను నియంత్రించే మెదడు కేంద్రం మధ్యాముఖం. ద్వారగోద్దం ఏంటి? కోపము, బాధ, ఆనందం లాంటి భావావేశాలని ద్వారగోద్దం నియంత్రిస్తుంది. శ్వాసక్రియ, నాడీ స్పందన, రక్తపీడనం, హృదయ స్పందనలను మధ్యాముఖం అనమాట. నెక్స్ట్, కీటకాలలో వాయునాళ శ్వాసక్రియ జరుగుతుంది. pH అంటే హైడ్రోజన్ అయాన్ల గాఢత. కీటకాలలో ఉండే శ్వాసక్రియ ఏంటి? వాయునాళ శ్వాసక్రియ. pH అంటే హైడ్రోజన్ అయాన్ల గాఢత. ప్రకృతిలో 1/6 వంతు స్థిరమైన వాయువు ఉంటుంది. ప్రకృతిలో 1/6 వంతు స్థిరమైన వాయువు ఉంటుంది. స్థిరమైన వాయువు అంటే కార్బన్ డైఆక్సైడ్ అనమాట. నెక్స్ట్, లెవోయిజర్ విడిచే గాలి సున్నపు తేటను తెల్లగా మారుస్తుందని కనుగొన్నారు. లెవోయిజర్ విడిచే గాలి అంటే కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది కదా, ఈ కార్బన్ డైఆక్సైడ్ సున్నపు తేటను తెల్లగా మారుస్తుందని లెవోయిజర్ కనుక్కున్నారు. నెక్స్ట్ పాయింట్, మనం పీల్చే గాలి నాసికా కుహరం ద్వారా ప్రయాణం చేస్తున్నప్పుడు గాలి ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రతకు సమానం చేయబడుతుంది. మనం పీల్చే గాలి నాసికా కుహరం ద్వారా ప్రయాణం చేస్తున్నప్పుడు గాలి యొక్క ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రతకి సమానం చేయబడుతుంది. నెక్స్ట్, తలసీమియా అనేది ఒక తీవ్రమైన వంశపారంపర్య రక్త సంబంధ వ్యాధి. తలసీమియా అనేది ఒక తీవ్రమైన వంశపారంపర్య రక్త సంబంధ వ్యాధి. నెక్స్ట్ పాయింట్, ఆర్ద్రోపొడా జీవులలో హరిత గ్రంథులు విసర్జక అవయవాలుగా పనిచేస్తాయి. ఆర్ద్రోపొడా జీవుల్లో హరిత గ్రంథులు విసర్జక అవయవాలుగా పనిచేస్తాయి. నెక్స్ట్ పాయింట్, మానవుల్లో మూత్ర ప్రయాణ మార్గము మూత్రపిండాలు, మూత్రనాళాలు, మూత్రాశయము, ప్రసేకము. మానవుల్లో మూత్ర ప్రయాణ మార్గము మూత్రపిండాలు, మూత్రనాళాలు, మూత్రాశయము, ప్రసేకము. మూత్రం ఏర్పడే దశల క్రమం వరుసగా గుచ్చగాలనము, వర్ణాత్మక పునఃశోషణం, నాళికా స్రావం. మూత్రం ఏర్పడే దశల క్రమం వరుసగా గుచ్చగాలనము, వర్ణాత్మక పునఃశోషణము, నాళికా స్రావం.
నెక్స్ట్ పాయింట్, క్లోమగ్రంథి పనితీరుతో మధుమేహ వ్యాధి ఆధారపడి ఉంటుంది. క్లోమగ్రంథి పనితీరుతో మధుమేహ వ్యాధి ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, ప్రోటోజోవా జీవులలో ఆక్సిజన్ను గ్రహించడం, కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేయడం విసరణ ద్వారా జరుగుతుంది. ప్రోటోజోవా జీవులలో ఆక్సిజన్ను గ్రహించడం, కార్బన్ డయాక్సైడ్ విడుదల చేయడం విసరణ ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, వానపాములు చర్మం ద్వారా శ్వాసక్రియ జరుపుతాయి. వానపాములు చర్మం ద్వారా శ్వాసక్రియ జరుపుతాయి. నెక్స్ట్ పాయింట్, కీటకాలకు అవబాసిని అస్థిపంజరంలా పనిచేస్తుంది. కీటకాలకు అవబాసిని అస్థిపంజరంలా పనిచేస్తుంది. నెక్స్ట్ పాయింట్, వాయునాళాలు శ్వాసేంద్రియాలుగా గల జీవులు బొద్దింకలు. వాయునాళాలు శ్వాసేంద్రియాలుగా గల జీవులు బొద్దింకలు. నెక్స్ట్ పాయింట్, సాలమాండర్ చర్మ శ్వాసక్రియ జరుపుకునే జీవి. సాలమాండర్ చర్మ శ్వాసక్రియ జరుపుకునే జీవి. నెక్స్ట్ పాయింట్, వాయునాళాలను శ్వాసేంద్రియాలుగా గల ఇతర జీవులు సీతాకోకచిలుక, బొద్దింక. వాయునాళాలను శ్వాసేంద్రియాలుగా గల జీవులు సీతాకోకచిలుక, బొద్దింక. బొద్దింకలో శ్వాస రంధ్రాల సంఖ్య 10 జతలు. బొద్దింకలో శ్వాస రంధ్రాల సంఖ్య 10 జతలు. ఉపజిహ్విక కంఠబిలం మీద మూతలా పనిచేస్తుంది. ఎపిగ్లాటిస్ అనేది కంఠబిలం మీద మూతలాగా పనిచేస్తుంది అనమాట. అప్పుడే జన్మించిన శిశువులో శ్వాసక్రియ రేటు 32 సార్లు నిమిషానికి. అప్పుడే జన్మించిన శిశువులో శ్వాసక్రియ రేటు 32 సార్లు నిమిషానికి. నెక్స్ట్ పాయింట్, పురుషుల్లో ఉదర వితానం, స్త్రీలలో పక్కటెముకలు శ్వాసక్రియలో పాల్గొనే ముఖ్య అవయవాలు. పురుషుల్లో ఉదర వితానం, స్త్రీలలో పక్కటెముకలు శ్వాసక్రియలో పాల్గొనే ముఖ్య అవయవాలు. అంటే పురుషుల్లో శ్వాసక్రియ తెలియజేసేది ఏంటి? ఉదర వితానం. ఉదర వితానం అనేది పైకి వస్తుంది. స్త్రీలలో పక్కటెముకలు అనేవి జరుగుతాయి అన్నమాట, పక్కకు వెళ్తాయి. పక్కటెముకలు అనేవి జరుగుతాయి. ఫ్లోరా త్వచము ఊపిరితిత్తులకు రక్షణ త్వచంలా పనిచేస్తుంది. వాయునాళం మొదటి భాగం స్వరపేటిక. వాయునాళం యొక్క మొదటి భాగం స్వరపేటిక. అమీబాలో విసరణ ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. అమీబాలో విసరణ పద్ధతి ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, అస్థి చేపల్లో ఉపరికలో ఉంటుంది. అమీబాలో విసరణ ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. అస్థి చేపల్లో ఉపరికలో ఉంటుంది. నెక్స్ట్, వాయునాళానికి ఆధారాన్నిచ్చే మృదులాస్థి ఉంగరాలు సి ఆకారంలో ఉంటాయి. వాయునాళానికి ఆధారాన్నిచ్చే మృదులాస్థి ఉంగరాలు సి ఆకారంలో ఉంటాయి. మన నాడీ వ్యవస్థలో సుమారు 10 బిలియన్ల నాడీ కణాలు ఉన్నాయి. మన నాడీ వ్యవస్థలో సుమారు 10 బిలియన్ల నాడీ కణాలు ఉన్నాయి. మన నాడీ వ్యవస్థలో సుమారు 10 బిలియన్ల నాడీ కణాలు ఉన్నాయి. నెక్స్ట్, మోకాలి ప్రతీకార చర్య యొక్క ఉనికిని మొదటిసారిగా 1875లో గుర్తించారు. మోకాలి ప్రతీకార చర్య యొక్క ఉనికిని మొదటగా 1875లో గుర్తించారు. నాడీ ప్రచోదనం నిమిషానికి 100 మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. నాడీ ప్రచోదనం నిమిషానికి 100 మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. నెక్స్ట్ పాయింట్, శరీర పరిమాణంతో పోల్చినప్పుడు శ్రూ అనే చుట్టెలుక మెదడు ఇతర జంతువులన్నింటికంటే పెద్దదిగా ఉంటుంది. శరీర పరిమాణంతో పోల్చినప్పుడు శ్రూ అనే చిట్టెలుక మెదడు ఇతర జంతువులన్నింటికంటే పెద్దదిగా ఉంటుంది. మెదడు 3 భాగాలని కలిగి ఉంటుంది. ముందు మెదడు, మధ్య మెదడు, వెనక మెదడు. మెదడు దాదాపు 1400 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. మెదడు దాదాపు 1400 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. శరీరం మొత్తం బరువులో మెదడు బరువు 2% ఉన్నప్పటికీ శరీరంలో మొత్తం ఉత్పన్నమైన శక్తిలో 20% శక్తిని మెదడు ఉపయోగించుకుంటుంది. శరీరం మొత్తం బరువులో మెదడు యొక్క బరువు 2% అయినప్పటికీ శరీరం యొక్క మొత్తం ఉత్పన్నమైన శక్తిలో 20% శక్తిని మెదడు ఉపయోగించుకుంటుంది.